రమ్య? చికెన్ క్యాప్సికమ్ కర్రీ విత్ ఆలు. చాలా వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అవునా? ఓకే. దానికి కావాల్సిన ఐటమ్స్ చికెన్, క్యాప్సికమ్ అండ్ పొటాటో. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ హీట్ అయినాక జీరా, దాని తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై అయినాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక కలుపుకోవాలి మంచిగా. ఫ్రై అయినాక పసుపు వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక కలుపుకోవాలి మంచిగా. ఓకే, నెక్స్ట్ చికెన్ ఫ్రై అయినాక చికెన్ చాలా బాగా ఫ్రై అయింది. నెక్స్ట్ పొటాటో వేసుకోవాలి. పొటాటో అండ్ క్యాప్సికమ్. ఓకే, నెక్స్ట్ చికెన్ ఫ్రై అయినాక చికెన్ చాలా బాగా ఫ్రై అయింది. నెక్స్ట్ పొటాటో వేసుకోవాలి. పొటాటో అండ్ క్యాప్సికమ్ మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అవుతుంది. పొటాటో అండ్ క్యాప్సికమ్, చికెన్ మంచిగా ఫ్రై అయింది. నెక్స్ట్ మనం ఉప్పు కారం వేసుకోవాలి. కారం ఉప్పు వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారం ఉప్పు పీస్కి మంచిగా పట్టుకొని ఫ్రై అయింది. ఫ్రై అయినాక మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ మంచిగా ఉడికిపోయింది. నెక్స్ట్ మనం ధనియా పౌడర్, చికెన్ మసాలా, గరం మసాలా. చికెన్ అన్నీ ఉడికిపోయినాయి. మసాలా ముక్కకు మంచిగా పట్టేలా ఉడికించుకోవాలి. ఓకే. చికెన్ క్యాప్సికమ్ ఆలు కర్రీ కుక్ అయింది. బాగా దగ్గరికి మంచిగా గ్రేవీ సూపర్, చాలా సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మనం ఉల్లి పొడితో గార్నిష్ చేసుకుందాం. వేడివేడిగా చికెన్ క్యాప్సికమ్ ఆలు కర్రీ కుక్ అయింది. వేడివేడిగా రైస్లోకి తింటే చాలా బాగుంటుంది.